నిన్నటి రోజు సందర్భం సమాలోచన చివరి బుధవారం చర్చా వేదిక ప్రారంభమైంది. ప్రారంభానికి ముందు ఆవాజ్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ముస్కిన్ గారి ఆకస్మిక మృతికి 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆ తర్వాత సందర్భం సమాలోచన చర్చా వేదిక ప్రారంభమైంది. Basically made of states and the union government is made of these states. It's a union of states. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంతో ఎఫర్ట్స్ అంతా ఎలా ఉందంటే ఈ ఫెడరల్ చాలా ఇంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు. ఇది కాకుండా మొన్న ఆదివారం 23వ తేదీ నీట్ పీజీ ఎగ్జామ్ కూడా అందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గరకు కూడా అంటే ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి సెంటర్స్లో పడ్డాయి. అట్లా కాకుండా కొంత లేట్గా అప్లై చేసి దాన్ని అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ వేరే స్టేట్స్లో కూడా సెంటర్ పడిపోయింది. కాబట్టి ముందు రోజే పోయి అక్కడ మొత్తం అంతా వాళ్ళ హోటల్ రూమ్ తీసుకొని వాళ్ళ ఆడపిల్లలు అయితే వాళ్ళ ఫాదర్నో ఎవరినో ఒకళ్ళని తీసుకుపోయి మొత్తం అంతా కూడా ఇంత ఖర్చు పెట్టుకొని చేసిన తర్వాత రాత్రి 10:30కి ఉన్నట్టుండి నీట్ పీజీ రద్దు అవుతుంది అని చెప్పారు. అసలు చాలామంది 10 గంటలప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎందుకంటే పొద్దున్నే 7 గంటలకి పోయి ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఆ టైంలో మళ్ళీ ఫోన్లు ఈ డిస్టర్బెన్స్ వద్దని చెప్పి ఎవరికి తెలియదు. ఎగ్జామ్ సెంటర్కి పోయేంత వరకు కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందనేటువంటి విషయం కూడా తెలియనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అంటే ఈ రకమైనటువంటిది ఒక పెద్ద ఎత్తున ఒక స్కామ్ ఒకటి దాదాపు ఒక ఆయన అరెస్ట్ అయ్యాయని చెప్తున్నాడు. 25 సంవత్సరాల నుంచి నేను ఇది చేస్తున్నాను, నాకు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యి తప్పించుకొని తిరుగుతున్నారో వాళ్ళందరితో నాకు పరిచయం ఉంది అని చెప్తున్నారు. అంటే దాని మీద కూడా మనం అంటే కనీసం జన విజ్ఞాన వేదికగా కావచ్చు, సందర్భంగా కావచ్చు, కనీసం ఒక పేపర్ ప్రకటన ఇంతమంది పిల్లలు, ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది పీపుల్ దాంట్లో దాన్ని నష్టపోతున్నప్పుడు కనీసం ఒక మాట అయినా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో సెంట్రల్ మినిస్టర్ ఆయన ధర్మేంద్ర ప్రధాన్ అనుకుంటా, ఆయన రిజైన్ చేయమని కూడా ఇట్లాంటి కనీసం మినిమం నీట్ మళ్ళీ పెట్టాలా వద్దా అనేది ఏంటి అనేది సుప్రీంకోర్టు చెప్తుందంటున్నారు. ఎవరు చెప్పినా కూడా పిల్లలు నష్టపోతున్నారు. పిల్లలు నష్టపోతున్నప్పుడు మేమందరం మీకు మద్దతున్నాము అనేటువంటి విషయం మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను. మిత్రులారా, నా ఒపీనియన్ అయితే నీట్ రద్దు చేయాలి అనేది. దాదాపు 1500 మందికి పెట్టామని చెప్పారు ఎవరైతే బోనస్ మార్కులు కలిపారో వాళ్ళకి. కానీ వాళ్ళు కూడా ఎవరు రాయలే ఎంట్రన్స్, కేవలం 55% మాత్రమే రాశారు. ఎందుకంటే అన్ని మార్కులు వచ్చినటువంటి 1560 మంది కేవలం 55% ఎందుకు రాశారు? అక్కడే అర్థమైపోతుంది ఏందో జరిగింది అనేటువంటి విషయం. తర్వాత వాళ్ళ పేపర్లు వాళ్ళు ఏవైతే వాళ్ళకి ఇచ్చారో ఆన్సర్ షీట్స్ అవన్నీ కాల్చి చూశారు. కాల్చి వాటిని రెండింటిని కూడా టాలీ చేశారు. ఆ పేపర్లన్నీ కూడా వాళ్ళు మొత్తం అంతా కూడా బయటకు వచ్చినటువంటి పేపర్స్, వాళ్ళకి ముందుగా ప్రిపేర్ చేసినటువంటి పేపర్లు అనేటువంటి విషయం బయటకు వచ్చింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా పరీక్ష పెట్టకుండా ఉండి ఆ 1500 మందికే పెడతాము. మళ్ళీ మీరు సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసి 8వ తేదీ, 6వ తేదీ కౌన్సిలింగ్ జరగాలంట. మళ్ళీ ఆడప్పుడు ఒకటి దండగా మళ్ళీ అవసరం. కాబట్టి రద్దు చేసి మళ్ళీ పెట్టాలనేదే నా అభిప్రాయం. పిల్లల ఇట్లా మాట్లాడుకునే స్వేచ్ఛ అయినా ఉండాలి. దీన్ని ప్రజాస్వామ్యం అనన్నా అందాం అని అనుకుంటే మన అందరం ఎవరిని ప్రశ్నించాలి, లేదంటే ఎవరిని నిలదీయాలి? అది ఆ నిలదీతలు, ఆ ప్రశ్నించిన వాళ్ళు మనందరం అడిక్వేట్గా చేస్తున్నామా, తగినంతగా చేస్తున్నామా? బహుశా లేదనే చెప్పాలి. ఇలా పోయిన 5 సంవత్సరాల్లో మనందరం ఏం చేసాం? అనంతపురం నగరంలో ఓ ప్రజాస్వామికమైన ఓ సమాజం, లేదంటే ప్రజాస్వామికమైన భావాలను వాటిని కూడదీయడానికి, లేదంటే వాటిని స్ట్రెంగ్తన్ చేయడానికి మనం చేసిన పని ఏముంది అంటే మన పని మనం చేయాలి ముందు. ప్రజాస్వామ్యం అంటే చాలామంది పెద్దలు మాట్లాడిన తీరు చూస్తే బయట కూడా అదే భావన కూడా చాలా పోకడు కూడా చాలా ఉంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, ఓట్లు, రాజకీయ నాయకులు లేదా వాళ్ళ అవినీతి, వాళ్ళ ఎత్తుగడలు, అవి మంచిగా చెడ్డవి అనేది రెండో విషయము. దీని చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అంటే ప్రజాస్వామ్యం అంటే
లేదా రాజ్యాంగం అమలన్నా. రాజ్యాంగం గురించి చర్చ పెట్టినా కూడా ఎన్నికల గురించి కొంతవరకు జరుగుతాయి. కానీ ఇక్కడ ఇంతమంది పెద్దల మధ్య కూడా ప్రజాస్వామ్యం అంటే 5 ఏళ్ళకి ఒకసారి జరిగే ఎన్నికలు, ఆ ఓట్లు, ఫీట్లు అంటే ఒక పర్యాయ పదం లాగా, ఒక సినానిమ్ లాగా అయిపోయింది. ప్రజాస్వామ్యం అంటేనే, డెమోక్రసీ అంటేనే 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అదొక భాగము, అదొక కొలమానము. ప్రజాస్వామ్యం ఏమాత్రం అమలవుతుంది అన్నదానికి. కానీ అదే కొలమానం అయితే కాదు ముమ్మాటికి. కానీ బయట చూసినా ఎక్కడ చూసినా కూడా మనలో ఆ ఓట్లు దాని చుట్టూనే జరుగుతూ ఉంటుంది. నేను ఈ ఆలోచనకు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు, 5 ఏళ్ళకి ఒకసారి జరిగే ఆ స్మూత్ ట్రాన్సిషన్. ఖచ్చితంగా ముమ్మాటికి 75 ఏళ్ళ తర్వాత కూడా ఇన్ని అసమానతలు, ఇంత కుల వ్యవస్థ, నిచ్చెన వ్యవస్థ ఉన్న చోట ఇప్పటికి కూడా రాజ్యాంగం మీద కనీస అవగాహన లేని అత్యధిక ప్రజలు ఉన్న దేశంలో 75 ఏళ్ళ తర్వాత కూడా అంతో ఎంతో జరుగుతూ ఉందంటే ముమ్మాటికి దాన్ని అంగీకరించి తీరాల్సిందే. అదొక గొప్ప విజయం, ఈ దేశ ప్రజలు యొక్క గొప్ప విజయం. దాన్ని ముమ్మాటికి నేను కాదని. కానీ అదే ఒక కొలమానం తీసుకొని చర్చలు జరగడం అనేది మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నేనైతే అంగీకరించలేకపోతున్నా. కొంత బాధ కూడా వేస్తూ ఉంది. ముమ్మాటికి ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు వీటన్నిటినీ పొందుపరుచుకొని ఉన్న మన రాజ్యాంగం. రాజ్యాంగం అమలులోనే ప్రజాస్వామ్యం ఉంది. రాజ్యాంగం లిఖితం సరే, రాజ్యాంగంలో తప్పులు ఉన్నాయి, ఖచ్చితంగా అమెండ్మెంట్స్ చెప్పారు, అవి ఉన్నాయి, చేయాలా, దానికి కాదనం. కానీ మొత్తం రాజ్యాంగాన్నే మార్చేయాలా అన్న ఆలోచన కూడా సరైనది కాదు. కనుక ప్రజాస్వామ్యం ఆత్మ రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే కొన్నిగా చాలా వరకు రచనలు చేశారు. కొన్ని అసమానతలు ఉండిండొచ్చు కానీ అనేక విషయాలలో. కానీ ఓవరాల్గా మొత్తానికి చూసుకుంటే మాత్రము రాజ్యాంగం అమలులోనే ప్రజాస్వామ్యం అమలు ఉంది. అంటే రాజ్యాంగం అమలైతేనే ప్రజాస్వామ్యం అంటే మరి యూకే లాంటి దేశాలలో లిఖితపూర్వక రాజ్యాంగం లేని చోట మన ప్రజాస్వామ్యం ఎట్లా అమలు అవుతుందంటే, మన భారతదేశంలో ఒక వ్యవస్థని ఎంచుకున్నాం. ఆ వ్యవస్థను ఆధారంగానే నేను మాట్లాడుతూ ఉన్నా. అంటే రాజ్యాంగం లేకపోతే ఇక ప్రజాస్వామ్యం లేదన్న మాట అయితే నేను అనదలుచుకోలేదు. భారతదేశంలో ఒక కట్టుబాటు, ప్రజలందరూ కలిసి మనం భారతీయ పౌరులందరూ ఒక కట్టుబాటును పెట్టుకున్నాం ఆ రాజ్యాంగాన్ని. ఆ రాజ్యాంగం అమలు ప్రధాన అంశం కనుక దాని ఆధారంగా నేను మాట్లాడుతూ ఉన్నా. దానికి తోడు ప్రజాస్వామ్యంలో రకరకాల ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. ఒకటి చాలామంది చాలా నిర్వచనాలు ఇచ్చారు. అది విప్లవ ప్రజాస్వామ్యం అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనం ప్రజా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఎంచుకున్నాం. ఇంకొకరు రాజ్యాంగంలో ఒకటి యూకే లాంటి ప్రజాస్వామ్యం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన, రాజ్యాంగానికి మూల స్తంభాలైన 3 ప్రధానమైనవి అందరికీ తెలిసినవి: లెజిస్లేచర్, జ్యుడిషియరీ, అదేవిధంగా బ్యూరోక్రసీ. ఈ 3 ఎంత మాత్రం పనిచేస్తూ ఉన్నాయి. ఈ 3 మనం ఎంతసేపు ఉన్నా చాలా వరకు లెజిస్లేచర్ గురించే మాట్లాడుతూ ఉన్నాం. ఈ 3 ఎంత మాత్రం పనిచేస్తూ ఉన్నాయి అనేది మనం చూసుకుంటే ముమ్మాటికి అప్రజాస్వామికంగానే నడుస్తూ ఉన్నాయి. అసలు ప్రజాస్వామ్యం అంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళ అవసరాల కోసం నియమించుకున్న వ్యక్తులు, మామూలుగా కూలీలను, ఇంట్లో వాళ్ళను, పనులను అంటారు. నేను అది కూడా మాట్లాడదలుచుకోలేదు. ఆ మాట కూడా వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ సర్వీసెస్ కోసం వీళ్ళని పన్నుల రూపంలో డబ్బులు ఇచ్చి మాకు ఈ సర్వీసెస్ రెండర్ చేయండి అని ప్రజలు వాళ్ళని పెట్టుకున్నారు. కానీ దౌర్భాగ్యం ప్రజలకు అది తెలియకపోవడము. రెండోది, టీవీ రెడ్డి అన్న చెప్పినట్టు గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నా, శ్మశాన వాటికలపైన మనలాంటి మేధావులు కూడా ప్రసంగాలు చేయడం వల్ల కావచ్చు, ప్రజలు కూడా రాజ్యాంగం అంటే మనకు సంబంధించిన అంశం కాదు అనే చందంగా వివరించడం కారణం కావచ్చు. ఏ కారణం చేతైనా సరే ప్రజలకు ఆ విషయం తెలియకపోవడం వల్ల ప్రజాస్వామ్యం యొక్క విలువ తెలియట్లేదు. నిజానికి ప్రజాస్వామ్యం ఒకసారి చాలా సమావేశాలు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మా సత్యనిష్ మండలిలో కానీ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో కానీ దీని మీద అనేక విధాలుగా అనేక చర్చలు జరిగాయి. పుట్ట సురేంద్రరావు గారు చాలామందికి తెలిసే ఉంటుంది. అక్కడ
ఒక తార్కిక చర్చ జరిగినప్పుడు దాని యొక్క అందం తెలుస్తుంది. అసలు అంత గొప్ప ప్రజాస్వామ్యాన్ని ప్రధానకారం బలోపేతం చేసుకోవాలి అని అంటే ముమ్మాటికి ప్రజల పాత్రే. ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ఎంత కీలకమో ప్రజలకు రాజ్యాంగం పైన అవగాహన కూడా అంతే కీలకము. బలోపేతం ఇవ్వాలి అని అంటే ప్రజల చేతుల్లోనే ఉంది. రెండోది, ప్రజలకు అవగాహన లేనంత మాత్రాన రాజకీయ నాయకులు కూడా మరీ విచ్చలవిడితనంగా కానీ, లేదా జ్యుడిషియల్ సిస్టమ్ కానీ, లేదా బ్యూరోక్రసీ, వీళ్ళు ముగ్గురు కానీ, మీడియా కానీ, ఈ 4 స్తంభాలు, మూల స్తంభాలైన ఇవి ప్రజలకు అవగాహన లేదని చెప్పి మరీ విచ్చలవిడితనంగా బాధ్యతారహితంగా వివరించడం కూడా మంచిది కాదు. ఇవాళ అదే చూస్తున్నాము. కనుక ఆ ముఖ్య వ్యవస్థలు కూడా చాలా రెస్పాన్సిబుల్గా వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను బలంగా నమ్ముతున్నా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం అనేది ప్రజల అవగాహనతోనే అవుతుంది. రెండో అంశంకి వచ్చేపాటికి 4 వ్యవస్థలు. కనుక రెండో అంశంలో మనం వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాల్సిన వ్యక్తులకేమో అవగాహన లేదు, ప్రజాస్వామ్యాన్ని అమలు చేసే స్థానంలో అవకాశం ఉన్న వ్యక్తులేమో వాళ్ళకి ప్రజాస్వామ్యం అమలు చేయడమే వాళ్ళకి ఇష్టం లేదు. కనుక ఈ ఇద్దరు విరుద్ధంగా ఉండటంతో మనకి చాలా సమస్యలు, అంటే ప్రజాస్వామ్యం కనపడతా ఉంది. కానీ మొత్తానికి ఒక నైరాశ్యత, ఒక నెగిటివ్ అనేది అయితే ఏం లేదు. 78 ఏళ్ళ తర్వాత కూడా నిజానికి చాలామంది ఆ రోజుల్లో ఉన్న పెద్దలు చెప్పేటోళ్ళు. మన బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ చూస్తే కినా, ఓల్డ్ వీడియోస్, దాంట్లో ఆర్చీ ఫుటేజ్ చూస్తే కినా వాళ్ళు చెప్తుంటారు అసలు ఇది ఉంటుందా, ఒక 50 ఏళ్ళ తర్వాత నిలబడుతుందా అని ప్రశ్నలు ఆనాడు చాలామంది వేశారు ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో. కానీ ఇవాళ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ, అనుమానాలు చేస్తూ చాలా అద్భుతంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలవుతుంది. కొన్ని లోపాలు ఉన్నాయి, పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయి. ఉపా లాంటి చట్టాన్ని తెచ్చి ఇవాళ ఎమర్జెన్సీస్ కావచ్చు, ఉపా లాంటి కోటా, ఎన్ఎస్ఏ ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉండొచ్చు. ప్రజాస్వామ్యం పేరిట బూర్జువా ప్రజాస్వామ్యం కూడా చాలామంది అంటుంటారు, అన్నా కూడా తప్పులేదు. పెట్టుబడిదారు వ్యవస్థకు, దోపిడీ వర్గానికి కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు ఇవాళ పాలనలో ఉన్నాయి. ముమ్మాటికి తప్పులు, లోపాలైతే ఉన్నాయి. ఉన్నంత మాత్రాన మొత్తం ప్రజాస్వామ్యం, రాజ్యాంగమే అమలు కాలేదనో, అంటే ప్రజాస్వామ్యం లేదు అనో మనం మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పి ఈ సందర్భంగా చివరిగా, స్వాతంత్రం ఒక పూటకం, ప్రజాస్వామ్యం ఒక నాటకం, మన స్వాతంత్రం ఒక మేడిపండు, మన దారిద్ర్యం ఒక రాచిపుండు అన్న ఆరుద్ర గారి మాటల్లో మరొకసారి గుర్తు చేస్తూ మాటికి ప్రజాస్వామ్యం బలోపేతం అవ్వాలి అని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నాకు ఉద్యమాలు. ఎందుకు వచ్చింది, అది ఏ రకంగా మారుతుంది, ఇప్పుడు మనం మాట్లాడుకునే డెమోక్రసీ అంతా నిజమైనదేనా, ఇవన్నీ చాలా చర్చనీయాంశాలు, చాలా సుదీర్ఘంగానే చర్చించాలి. వీటిని మాత్రం మనం గుర్తించాలా, డెమోక్రసీ అనేది ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం జయప్రదమై పెట్టుబడిదారు వ్యవస్థ ప్రారంభమైందో అక్కడి నుంచే డెమోక్రసీ కూడా ప్రారంభమైంది. ఎందుకని, రాజరికం ఉన్నంత కాలం కొత్త సైన్స్ అభివృద్ధి కాదు, పరిశోధనలు అభివృద్ధి కావు. పరిశోధనలు అభివృద్ధి కావాలంటే పాత రాజరికం యొక్క భావాల మీద దాడి చేయాలి. దాన్ని లేకుండా చేస్తేనే సైన్స్ అభివృద్ధి అవుతుంది. మరి రాజరికాన్ని రద్దు చేయాలనుకున్నప్పుడు కేవలం గ్రౌండ్ లెవెల్లో రద్దు చేస్తే లాభం లేదు, దాని యొక్క మూలస్తంభమైన అధికారంలోనే రద్దు చేయాలి అనేది ఒక భావం. అందుకని 14వ శతాబ్దంలో రాజరికానికి వ్యతిరేకంగా అనేక దేశాల్లో, అనేక చోట్ల ప్రజలు తమ హక్కుల కోసం, ప్రజలు అంటే ఆ రోజు అభివృద్ధి అవుతున్నటువంటి వ్యాపారస్తులు లేదా చిన్న చిన్న కార్ఖానాధిపతులు తమ హక్కుల కోసం ప్రజల్ని సమీకరించి మన రాజ్యంలో మార్పు రావాలి, రాజువుడు నిర్ణయించడానికి, ఆయన చెప్పిందే చట్టం, ఆయన చెప్పిందే శాసనం కాకూడదు, ఇది మనందరిది అనేటువంటి ఒక భావాన్ని సృష్టించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి అనేక గొప్ప పదాలని చెప్పి ప్రజల్ని సమీకరించినారు. దాని పర్యవసానం ఒక రాజ్యం మీదనే కాదు. అందుకనే డెమోక్రసీ అనే దాంట్లో ఎన్నికలు అనేది ఒక పార్ట్, అదొక చిన్న పార్ట్, అది రాజ్యానికి సంబంధించినటువంటి ఒక నిర్వహణకు సంబంధించిన పార్ట్. డెమోక్రసీ నాకు తెలిసినంతట్లో డెమోక్రసీ అనేది ప్రజల మధ్య ఉండేటువంటి అంతర్గత సంబంధాలకు సంబంధించిన ఒక కీలకమైన అంశం. అది వ్యక్తిగత వ్యవహారాల్ని సమిష్టి జీవనానికి తగాద రాకుండా ఉండడానికి